గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాహూ కిచెన్. ఈరోజు బీరకాయ గ్రౌండ్నట్ కేక్ కర్రీ చేసుకుందామా? గ్రౌండ్నట్ కేక్ అంటే ఏంటో అనుకునేరు. అదేనండి, తెలుగులో నన్ను తెలగపిండి అంటారండి. ఎప్పుడూ వినలేదు, తినలేదు అని అనుకుంటున్నారా? రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక బాండీలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత తాలింపులు వేసుకుందాం. అలానే అవి చక్కగా వేగిన తర్వాత వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి వేగిన తరువాత కరివేపాకు వేసి వేయించుకుందాం. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా వేయించుకోండి. అవి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని వేయించుకుందాం. బీరకాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలండి. అది మగ్గేలోపు ముందుగా వాటర్లో తెలగపిండి వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకుందామండి. నేను ఇక్కడ 2 బీరకాయలకి 4 స్పూన్లు తెలగపిండిని తీసుకొని అందులో 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అది ఇప్పుడు బీరకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న తెలగపిండిని వేసి 5-10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. మరి ఈ తెలగపిండిలో ఫైబర్ ఉంటుందండి, ప్రోటీన్ ఉంటుంది, అలానే హెల్త్కి చాలా మంచిదండి. అలానే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అలానే యాంటీ ఇన్ఫ్లమేటరీ బెనిఫిట్స్ ఉంటాయండి. అంటే ఎలాంటి నొప్పులు వచ్చినా మనం తట్టుకోగలుగుతాం అన్నమాట. ఈ తెలగపిండి వల్ల డైజెస్టివ్ అండ్ మెటబాలిక్ సపోర్ట్ని ఇస్తుందండి. మరి ఇన్ని పోషక విలువలను మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు పసుపు వేసుకుందాం, అలానే కారం, తర్వాత సాల్ట్ తగినంతది వేసుకోండి. చక్కగా కలుపుకొని 10-15 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి అండి. అంతే అండి, రెడీ అయిపోతుంది మన ఈ రెసిపీ. మరి ఈ తెలగపిండి ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా? ఇది వేరుశనగ పప్పుని గ్రైండ్ చేసి ఆయిల్ తీసేగా ఆ ఎక్సెస్ పౌడర్ ఉంటుంది కదండి, అదే తెలగపిండి అండి. ఇందులో డబుల్ ప్రోటీన్ ఉంటుంది. అలానే ఇది నాన్ వెజ్ కంటే ఎక్కువ ప్రోటీన్ని అందజేస్తుందండి. ఎన్ని పోషక విలువలని ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతేకాదు, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ ద నెక్స్ట్ వీడియో స్టే ట్యూన్డ్ టు యువర్ ఛానల్ యాహూ కిచెన్.